అక్కడున్న ఎవరో ఒక కింద ఉద్యోగికి కొద్దిగా డబ్బివ్వండి. ఆ రాడ్ని తీసుకోండి. ఆ రాడ్ మీద ఎలాగైనా సునైన వేలిముద్రలు పడేలా చెయ్యండి. ఆ రాడ్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా దాని ప్లేస్లో పెట్టించేసేయండి. అబ్బబ్బబ్బబ్బా, అరుంధతి నువ్వు సూపర్ అమ్మా, సూపర్. ఇప్పుడు చెప్పండి, సునైనాకి శిక్ష పడుతుందా? ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఆ లాయర్ జ్యోతి గారు కూడా దాన్ని ఆపలేరు. నేనే చంపాను. ఆ ప్రణయ్ గాడిని నేనే చంపాను. నీకేంట్రా ప్రాబ్లం? నీకేంటి ప్రాబ్లం? నీకేది రేటు తెలియక కేరా ప్లాట్ఫామ్ లో ఉన్న టైంలో రేఖ నేను పిలిచిందిరా. వరాహిలాంటి కత్తిలాంటి ఫిగర్ని చూపించింది. పెళ్లి చేసుకోమని బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆ చరణ్ గారు మొత్తం జడగొట్టేశాడు. నీ నుంచి వరాహి లాగేసుకున్నాడు రా. మరి నేనెందుకు కూరుకుంటాను రా? వారాహిని ఎలా వదిలేస్తాను? అందుకే ఆ ప్రణయ్ గారిని చంపేశాను. చంపేశాను రా. సచ్చాడు. వారాహిని వేసేయాలంటే కుదరట్లేదు. ఈరోజు ఈ సునైన ఒంటరిగా దొరికింది. దీన్ని లేపేసి వారాహిని మెంటల్గా దెబ్బ కొట్టాలి. వీడెవడు సునైన వెనకొచ్చాడు? వీడు జైల్లో నుంచి బయటికి ఎలా వచ్చాడు? పారిపోయి వచ్చాడా? జైలు నుంచి వచ్చాడా? ఎలా వస్తే నాకేంటి? ముందు సునైన తోసేద్దాం అనుకుంటే వీడడ్డు పడ్డాడే. ఫోన్ చేస్తున్నాడు. దీన్ని ఏం చేద్దాం? ఈ ఫోన్ ఇక్కడే పెడితే వీళ్ళని నిరికించచ్చు కదా.
ఇప్పుడు అన్ని చంపింది నేనేనని కనిపెట్టాలంటే ఎవరి వల్ల కాదు. రేపు కోర్టులో ఆ విషయాన్ని వాళ్ళు ప్రూవ్ చేయలేక సునైనాకి ఖచ్చితంగా శిక్ష పడిపోతుంది. ఆ పని అయిపోయాక ఆ వారాహికి చుక్కలు చూపిస్తాను. చుక్కలు చూపిస్తాను. కమిటీ సభ్యులందరూ తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు, ఒక కృష్ణమ్మ తప్ప. కృష్ణమ్మ కూడా వచ్చి ఓటు వేస్తే బాక్స్ తెరిచి ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయో చూడొచ్చు. ఏమయ్య సుబ్బారావు, కృష్ణమ్మకి చెప్పారా ఓటు వేయడానికి రావాలని? చెప్పామండి. మరి ఇంకా రాలేదేంటయ్యా? అసలు ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో చూస్తే ఆవిడ గారు ఓటు అవసరమో లేదో తెలిసిపోతుంది కదా. అవునండి, ఆ అమ్మాయి చెప్తోంది సబబుగానే ఉంది. సార్, మీరు ఓట్లు లెక్క పెట్టండి. అరుంధతి గారు, రామకృష్ణ గారు, అరుంధతి గారు, రామకృష్ణ గారు. హే, ఇంకొక ఓటు వస్తే అమ్మ గెలిచేస్తుంది. అరుంధతి గారికి 5, రామకృష్ణ గారికి 5, చంద్రశేఖర్ గారికి 2 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు అరుంధతి గారు, రామకృష్ణ గారు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు గెలవాలంటే కృష్ణమ్మ ఓటు తప్పనిసరి. ఏమండి, ఆలస్యం అయిపోతుంది. ఆవిడ కోసం ఎంతసేపు ఎదురు చూడాలి? ఎవరన్నా వెళ్ళి కృష్ణమ్మని పిలుచుకురండి అయ్యా. ఆవిడికి ఈ గుడి మీద గౌరవం ఉందో లేదో నాకు అర్థం కావడం లేదు. ఓటు వేయాలని తెలిసి ఇంతసేపైనా రాకపోవడం ఏంటి? అత్తగారిని పట్టుకుని ఏంటండి ఆ మాటలు? అత్తగారైతే అది ఇంట్లో అండి. ఇక్కడ బంధుత్వాలు కాదు కావాల్సింది, బాధ్యతగా ఉండడం కావాలి. వస్తుందంటావా? తప్పకుండా వస్తుంది. అమ్మకి ఓటేయడం కోసమే వస్తుంది. వస్తే నాకు ఓటేస్తుంది, రాకపోతే ఊరందరి ముందు చెడవుతుంది. ఈరోజు కృష్ణ తులసి తన మనసు నుంచి తప్పించుకోలేదు. ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలండి? టైం అయిపోతుంది. అమ్మ, కృష్ణ తులసికి నీకే ఓటేయాలని ఉంటుంది. అందుకే ఏ మొహం పెట్టుకొని రావాలో అని ఆలోచిస్తూ ఉండిపోయిందేమో. నిజాన్ని ఒప్పుకున్న మనిషి గిల్టీ ఫీల్ అవుతాడు. నిజాన్ని ఒప్పుకున్న మనిషి నిర్ణయం తీసుకోవటానికి టైం తీసుకుంటాడు. కృష్ణ తులసి మనసు గిల్ట్గా ఫీల్ అవుతుందో లేదో ఈరోజు తెలిసిపోతుంది. అదిగో కృష్ణమ్మ వచ్చేసింది. ఏంటి కృష్ణమ్మ ఇది ఎంతసేపు చేసావు? అరుంధతి ఉందని రాలేదేమో.
అరుంధతి ఇంటికి కాదుగా నేనొచ్చింది. వాళ్ళింటికైతే నా ఇష్టం. వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఇది ఊరి బాధ్యత. రాకుండా ఉండటం తప్పు. కానీ ఒక నిర్ణయం తీసుకొని రావటానికి ఇంత ఆలస్యమైంది. క్షమించండి. సరేనమ్మా, ఇక్కడ జరిగింది చెప్తాను. అరుంధతి గారికి 5 ఓట్లు, రామకృష్ణ గారికి 5 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళల్లో ఎవరు గెలవాలన్నా నీ ఓటు వాళ్ళకి పడాలి. నీ ఒక్క ఓటే మన గుడికి చైర్మన్ ఎవరవ్వాలో నిర్ణయిస్తుంది. చెప్పమ్మా, ఎవరికి వేస్తున్నావు నీ ఓటు? చెప్పండి, మీ ఓటెవరికి? ఈసారికి మీ ఓటే చరిత్ర అవుతుందన్నమాట. ఎవరికమ్మా నీ ఓటు? చైర్మన్గా నువ్వు ఎవరిని బలపరుస్తున్నావు? అంటే నీ ఓటు అరుంధతికేనా? కాదు, నా ఓటు రామకృష్ణ గారికి వేస్తున్నాను. అమ్మా, చూసావా? ఆవిడ చివరికి తన కోపాన్ని బయట పెట్టుకుంది. నిజంగా మన కుటుంబంతో కలవాలని కోరుకున్న మాట నిజమే అయితే ఖచ్చితంగా నీకు ఓటేసేది. ఎన్ని రోజులు తన ఊరందరి ముందు మంచి అనిపించుకోవడం కోసమే మనతో బాగున్నట్టు నటించింది. కానీ ఆవిడ మనసులో చాలా కక్ష ఉందని ఇప్పుడు పబ్లిక్గా ప్రూవ్ అయిపోయింది. అల్లుడు గారు, రేఖ, మీరనుకుంటున్నది చాలా తప్పు. నేను ఎవరి మీద కోపంతో నా ఓటు వెయ్యలేదు. చాలా ఆలోచించి వేశాను. ఏం ఆలోచించారు? ఏం ఆలోచించారు? మా అమ్మ ఓడిపోతే తన పరువు పోతుందని ఆలోచించారా? ఇన్నేళ్ల తర్వాత కూడా మా అమ్మ మీద మీదే పై చేయి అవుతుందని ఆలోచించారా? ఏం ఆలోచించారు? అమ్మవారి దృష్టిలో నేను తప్పు చేసిన దానిలా నిలబడకూడదు అని ఆలోచించాను. అమ్మవారికి అవమానం చేసిన వాళ్ళ కుటుంబానికి ఆ అర్హత లేదని ఆలోచించాను. అందుకే ఓటు రామకృష్ణ గారికి వేశాను. ఏంటి? మేము అమ్మవారికి అవమానం చేశామా? ఆధారాలు లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడేయద్దు కృష్ణమ్మ గారు. ఊరందరి ముందు శిక్ష కూడా అనుభవించాక ఇంకా ఆధారం అంటావేంటమ్మా? అమ్మవారి చీర కాల్చేసిన మనిషి మీ అన్నయ్య. నా ఇంట్లో అడుగు పెట్టి ఆ చీరని అమ్మవారికి చేరకుండా చెయ్యాలి అని ప్లాన్ చేశావు. ఈ గుడికి కొన్ని పద్ధతులున్నాయి. అవి పాటించకపోతే శిక్షలు ఉన్నాయి. ఇక నుంచి 30 రోజుల వరకు నువ్వు ఈ గుళ్ళోనే ఉండాలి. గుళ్ళో ప్రతొక్క పని నువ్వే చెయ్యాలి. ఆ పాపం మీ అన్నది మాత్రమే కాదు, మీ కుటుంబానిది కూడా. అది అమ్మవారికి చేసిన అవమానమే కాదంటారా? అవును, అవును, అవును.
గుడి చైర్మన్ పదవి ఒక అధికారం కాదు, అది అమ్మవారి సేవ. ఆ సేవ చేసే మనిషి మీద అమ్మవారి అనుగ్రహం ఉండాలి, ఆగ్రహం కాదు. మా మీద అమ్మవారి ఆగ్రహం ఉందా? మీ మీద ఉందా? మా ఇంట్లో చెడు జరిగిందా? మీ ఇంట్లో చెడు జరిగిందా? వ్యక్తిగత బాధలు వేరు, దేవాలయ బాధ్యతలు వేరు. నా బాధలు, నా బంధాలు, నా తప్పులు, నా పశ్చాత్తాపాలు ఇవన్నీ అమ్మవారి కంటే ఎక్కువ కాదమ్మా. విక్కీ బాబు, నువ్వు అమ్మవారి చీర కాల్చి తప్పు చేశావు. అందుకే నేను నా ఓటుని రామకృష్ణ గారికి వేశాను. అంతేకాని దాని వెనకాల ఏ కక్షలు, కోపాలు లేవు. అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను. కృష్ణమ్మ వేసిన ఓటుతో మన ఆలయ కమిటీ చైర్మన్గా రామకృష్ణ గారు గెలిచినట్టుగా ప్రకటిస్తున్నాం. దేవుడు అనుగ్రహం ఆయన మీద ఉందండి. కంగ్రాట్స్ అయ్యా. రామరాజు గారు అభినందనలండి. మీరిద్దరూ అటు వెళ్ళండి, మేమిద్దరూ ఇటు వెళ్తాం. అలాగే. ఇప్పుడు ఇది తప్ప వేరే దారే లేదా? అబ్బా, ఇప్పుడు ఏమైంది సార్? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? బలిచ్చే మేకని నువ్వెందుకు అరుస్తున్నావంటే అది ఏం చెప్తుంది? ఇక్కడ బలిస్తున్న మేకలేవి కనిపించట్లేదు. బా, గిల్టీ నగలు కదా, కొంచెం ఇరిటేషన్గా ఉంది. సార్, ఇప్పుడు దాని గురించి మర్చిపోండి, దొంగల గురించి ఆలోచించండి. వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే నాకు గుండె నొప్పి వస్తుంది. ఏంటి? ఈ గిల్టీ నగల్ని ఇరిడియంతో చేయిస్తే లైట్ వెయిట్ ఉండేవి, వీళ్ళు ఇనుముతో చేయించినట్టున్నారు. ఇరీడియంతో ఇన్ని నగలు చేయించాలంటే ఈ ఊరు మొత్తాన్ని ఎవరికైనా అమ్మేయాలి. పోనీ బంగారంతోనే చేయించాల్సింది కదా. సార్, మనం ఇక్కడికి వచ్చింది దొంగల్ని పట్టుకోవడానికి, వాళ్ళని కోటీశ్వరుల్ని చేయడానికి కాదు. మీరు మాట్లాడకుండా ఇక్కడే నిలబడి ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నట్టుగా నటిస్తూ ఉండండి. మేమంతా తలా ఓ చోట ఉంటాం. మీకు ఎవరన్నా దొంగలన్న డౌట్ వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే కనకం, నా వాకీ టాకీ ఏది? ఎందుకు? లౌడ్ స్పీకర్ పెట్టుకోండి, వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యి పారిపోవడానికి బాగుంటుంది. మీ పాకెట్లో మైక్రోఫోన్ పెట్టాంగా, మీరు గాలి పీల్చినా మాకు వినిపిస్తుంది. పద. ఓకే. చూస్తా, అబ్జర్వ్ చేస్తాను. నా మీద కత్తె వస్తుందో బుల్లెట్ దూసుకొస్తుందో చూస్తాను. రుకో రుకో రుకో, క్యా? అక్కడ చూడు. బంగారం షాప్ని ఒంటి మీద తగిలించుకున్న ఒంటరి గొర్రె ఎవరి కోసమో ఎదురు చూస్తుంది. ఏదో తేడాగా లేదు. లేదు, అంత ఒరిజినల్ బంగారమే. చూడు ఎంత బాగుందో. నేను మాట్లాడేది మనిషి గురించి, బంగారం గురించి కాదు. అది పాత బంగారంలో ఉంది. అంత బంగారం ఉన్న మనిషి ఈ ఊర్లో ఉన్నాడంటే నాకెందుకు అనుమానంగా ఉంది. చూడదే, వాడిది ఈ ఊరైతే ఏంటి, పక్కూరైతే ఏంటి, బంగారం మనదే అంతే. పద.
నిజంగా చూడలేకపోతున్నాను. ఇంకా నీ బాబు నేను చూస్తానమ్మా. నా బాబు సార్, నా బాబు ఏడుస్తుండు సార్. అయ్యో మా బాబు తప్పిపోయాడు సార్. ఏంటి బాబు తప్పిపోయాడు అంటుంది? ఈవిడే దొంగ కాదు కదా? దొంగతనాలు చేసేది మగవాళ్ళు కదండి. హ్మ్. మా బాబు గయాబా, మా బాబు గయాబా, మా బాబు, మా బాబు, మా బాబు గయాబా, మా బాబు గయాబా, మా బాబు. అయ్యో అరే బాగానే ఉంది కదా, ఏమైంది? ఏమండి 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 ఏమైంది వీడికి? ఎందుకు ఇలా పడిపోయింది? పార్వతి, పార్వతి, పార్వతి ఏమైంది? లే పార్వతి, లేవండి. లే పార్వతి, ఏమైంది పార్వతి? పారు, లే పారు, పార్వతి. అమ్మా, గుళ్ళో నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్. ఏంటి కరెక్ట్? ఏంటి కరెక్టే? అత్తయ్య తీసుకున్న నిర్ణయం ఎంతో ఆలోచన, పరిణితి ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, ఎంతో ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోగలరు. ఆ, మీ ఇద్దరు ఆపండి. ఇది మీ ఇంట్లో వ్యవహారం కాదు, మా ఇంట్లో లంపటం. మీరు దీంట్లో కల్పించుకోకండి.